శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా అక్రమ మద్యం పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. 135 లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యాన్ని గోవా, హర్యానా, ఉత్తరప్రదేశ్లోని లక్నో ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు రంగారెడ్డి జిల్లా గౌరవ డిప్యూటీ కమిషనర్ దశరథ సార్ మరియు శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ మేడం ఆదేశాల మేరకు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ గోవా, హర్యానా, ఉత్తరప్రదేశ్, లక్నో తదితర రాష్ట్రాల నుంచి రాబోయే దసరా పండుగ సందర్భంగా విచ్చలవిడిగా అట్లాంటి మద్యం మన రాష్ట్రానికి వస్తుందన్న ఖచ్చితమైన సమాచారం మేరకు ఈరోజు ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో వెహికలర్ చెక్ను శంషాబాద్ ఎక్సైజ్ యూనిట్ తరఫున నిర్వహించడం జరిగింది. ఇటు తనిఖీల్లో భాగంగా కేవలం రెండు ఫ్లైట్లు తనిఖీ చేయగానే మాకు దాదాపు 135 బాటిళ్లు సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇటు బాటిళ్లు సీజ్ చేయడమే కాకుండా వచ్చే ప్రయాణికులకు మేము సూచించడం జరిగింది, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురావద్దు, తెలంగాణ ప్రభుత్వం నుంచి మన ప్రభుత్వ మద్యం షాపులో లభించే మద్యాన్ని కొని